హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే సండే కదా, మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయన్నమాట. రాగి సంగటితో నాటుకోడి కర్రీ అయితే నేను చేశాను. అలాగే ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటాయండి రెసిపీస్. మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచాం మేము. మా హర్ష గేమ్కి వెళ్ళాలి కదా, యాజ్ యూజువల్ ఎప్పుడు ఏ రోజైనా సరే. మా హస్బెండ్ అయితే నాకు టీ పెట్టేసి ఇచ్చేసారు. టీ తాగేసిన తర్వాత వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడైతే నాటుకోడి తీసుకొచ్చాను అనమాట. నేను మా హస్బెండ్ వెళ్ళొచ్చి ఇదైతే ఒక హాఫ్ కేజీలా తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే నాటుకోడి కదా, బాయిలర్ కోడిలాగా కొంచెం నీట్గా ఉండదు. మనమే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యారినేషన్ అంటే అది కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటుంది అన్నమాట. అలా వేసి కాసేపు బాగా అదంతా పట్టించేసి ఒక 1 అవర్లో పక్కన పెట్టేసాను అనమాట. పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్ అది వేసేసాను. టిఫిన్ అది కూడా ఏం షూట్ చేయలేదండి, జస్ట్ దోశలు వేసి ఇచ్చేసాను వాళ్ళకి. అదంతా అయిపోయిన తర్వాత నేను శుభ్రంగా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి. అలాగా అంటే నాకు కొంచెం ఓసిడీ ఎక్కువ, దానివల్ల ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను. మాటికి చెత్తలు కడుగుతూనే ఉంటాను అనమాట. సో అందుకని చెప్పి ఏమనుకోవద్దు అందరూ. ఇక్కడంతా టిఫిన్ అది కూడా అయిపోయిన తర్వాత నేను కటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అదన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే వంకాయ శనగపిండి ఎగురేస్తున్నానండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం. మా హస్బెండ్ ఈ నాటుకోడి కూర, రాగి సంగటి అవేమీ తినరు. సో ఇక్కడైతే రాగి సంగటికి ఒక గ్లాసు, నాకు హర్షకి మాత్రమే చిన్న గ్లాస్తో రైస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. 1 అవర్ అయినా నానాలి రైస్ అయితే. ఇక్కడైతే కర్రీస్ 2 చేసేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడైతే రెండిట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ముందు ఆ కర్రీలో జీలకర్ర వేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి పోపు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఇందులో అయితే షాజీరా వేసాను, కొన్ని మసాలా దినుసులు మన దగ్గర ఏముంటే అవి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా అలా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ అది వేసి వేయించుకోవాలి. అంటే మా హర్ష గేమ్ ఆడుతుంటాడు కదండి, కొంచెం బలంగా ఏమైనా పెట్టమంటున్నారన్నమాట. వాడికి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదని చెప్పి, సో రాగిపిండి ఇలాగ మంత్లీ ట్వైస్ అన్నా పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు అయితే కోసి పెట్టుకుని వేసేసాను అనమాట. ఆ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. మా అత్తయ్య గారిని నేను అడిగి మరీ చేస్తున్నాను అనమాట ఈరోజు. అంటే మా హస్బెండ్ నాన్ వెజ్ పెద్ద ఎక్కువ తినరు. అయితే ఎగ్ లేకపోతే నార్మల్ చికెన్ తింటారు అంతే, ఇంకేం తినరన్నమాట. కొంచెం కరివేపాకు రెండిట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఇదంతా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని, అది వేసి కొంచెం బాగా వేయించుకోవాలి. ఈ కర్రీని మనం అప్పుడే వాటర్ వేయకూడదండి. మనం అలా మూత పెట్టుకుంటే చికెన్ వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ వాటర్ రిలీజ్ దాంతోనే మనం ఒక 50% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. వంకాయ కర్రీలో అయితే నేను ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. అవి కొంచెం మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు వేసాం కదా, అప్పుడే వేయొద్దు. దాంతో కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట. వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ వాటర్ తోటి మనం కుక్ చేసుకోవాలి ఒక 50% వరకును. అక్కడైతే వంకాయ వేగుతుంది, కలుపుకున్నాను. దీనిలో ఒక టమాటా కూడా ఎక్కువ పట్టదు, 1-2 వేసుకొని మీ గ్రేవీకి తగ్గట్టు కొంచెం మగ్గబెట్టుకోవాలి. అందులోని శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి వేసి బాగా కలుపుకుంటే దగ్గరికి వేగుతుంది అన్నమాట. అది వేగి ఆ కర్రీ అయితే చాలా బాగుంటుంది. వంకాయ శనగపిండి ఎగురు అంటారు దాన్ని. గుంటూరు సైడ్ ఉన్న వాళ్ళకైతే ఆ కర్రీ బాగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఇందులో ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం వేయవసరం లేదండి, అవన్నీ టేస్ట్ మారిపోతాయి అన్నమాట. అందుకు అవేమొద్దు. కారం, కొంచెం గరం మసాలా అంతే. ఆ కర్రీ అయితే అయిపోవచ్చింది. అది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అది కొంచెం చల్లారబడే కొద్దీ పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట ఆ కర్రీ.
ఇక్కడ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ వేయద్దండి, ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 5-6 విజిల్స్ అయితే రావాలన్నమాట. ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. సో 5-6 విజిల్స్ అయితే రావాలి. అక్కడైతే ఆ కర్రీ అయిపోయింది. ఇక్కడ కుక్కర్ విజిల్ కూడా తీసేస్తున్నాను. చూసారా, బాగా కుక్ అయిపోయింది, ఆయిల్ అది పైకి తెలింది. ఇప్పుడు మనం గ్రేవీని అడ్జస్ట్ చేసుకోవడమేనండి. ఇందులో ఇప్పుడు ఏంటంటే మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు నెక్స్ట్ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట. నాకైతే ఉప్పు సరిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం ఆ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవడమే. కొంచెం గ్రేవీ అక్కడ రైస్ కూడా పెట్టేశానండి. సంగటిలోకి రైస్ పెట్టాను, నార్మల్ రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి రైస్ కావాలి కదా. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే అవుతుంది, రైస్ పెట్టాను కదా, ఆ రైస్ అంతా కుక్ అవ్వాలన్నమాట. ఈ రైస్లోకి వాటర్ ఎక్కువే వేసుకోవాలండి. రాగిపిండి 1 కప్పు తీసుకున్నాను. అంటే చాలామంది ఉట్టి రాగిపిండితో కూడా చేస్తారండి. నాకు ఉట్టి రాగిపిండితో మళ్ళీ మా హర్ష కూడా తినడు, అందుకని చెప్పే నాకు కొత్త, హర్షకి కొత్త ఇది తినడం మంచిదని చెప్పి నేను తింటేనే వాడు తింటాడనమాట. అందుకని అలా దగ్గర కుక్ అవుతున్నప్పుడు మన రాగిపిండి 1 కప్పు వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేయాలన్నమాట. ఆ వేడికి మగ్గిపోతుంది. మనం అలా బాగా కలుపుతూ ఉండాలండి దాన్ని. అలా కలుపుతూ ఉంటే వేడికి కుక్ అయిపోతుంది అన్నమాట రాగిపిండి. అండ్ నెక్స్ట్ రాగిపిండి ఎప్పుడు మనం ముద్దల్లాగే చేసుకొని తినాలటండి. విడిగా అన్నంలాగా ఒక గిన్నెలో పెట్టేసుకొని అయితే తినకూడదంట. రాగిపిండి ఎప్పుడు ఒక ముద్దల్లాగే చేసుకొని తినాలట. నేను అలా పళ్ళెంలో పెట్టుకొని ఇప్పుడు 4 పార్ట్స్గా చేసి వాటిని ముద్ద చేస్తున్నాను. మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే అవుతుందటండి, చల్లగా అయిపోతే అవ్వదంట. సరే, అందుకని చెప్పి నేను వేడిగా ఉన్నప్పుడు అలా వాటర్ తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలన్నమాట. నేనైతే 4 పార్ట్స్ చేసుకొని 4 ముద్దలు చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఏమో హర్ష ఒకటి, నేను ఒకటి తిన్నాను. మళ్ళీ నైట్కి హర్ష ఒకటి, నేను ఒకటి తినేసాం అన్నమాట. అయిపోయింది. రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు ఫస్ట్ టైం చేశానేమో, నాకు రాదు, నార్మల్గానే ట్రై చేశాను, బట్ బాగానే వచ్చింది. ఇద్దరం అయితే ఆ నాటుకోడి కూర కూడా వండడం నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇద్దరం అయితే తినేసాము. అండ్ నెక్స్ట్ లంచ్ అది అయిపోయిన తర్వాత నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదండి నిన్న. నేను ఆ ఫ్రూట్ కస్టర్డ్లోకి ఐస్ క్రీమ్ అది కూడా తెచ్చి నేను ఇప్పుడు చేస్తాను. చూడండి, ఇక ఏంటంటే రాగి సంగటి 4 ముద్దలు చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. అయితే నేనైతే అక్కడ రాగి సంగటి అది కూడా అయిపోయిన తర్వాత నేను ఎండాడ వెళ్ళాను అనమాట స్వీట్ షాప్కి. మరుసటి రోజు రాఖీ కదండి, నేను రాఖీ కోసం రాఖీలు అవి తీసుకొని ఇక్కడ స్వీట్స్ అవి కావాల్సినవి, అలాగే ఫ్రూట్ కస్టర్డ్లోకి ఐస్ క్రీమ్ కూడా కావాలన్నమాట, తీసుకొచ్చుకుందాం అని చెప్పి వెళ్ళానమాట. ఇక్కడైతే స్వీట్ షాపు, ఐస్ క్రీమ్ అది కూడా తీసుకొచ్చాను. అలాగే శాండ్విచ్ చేద్దామని చెప్పి బ్రెడ్ తీసుకొచ్చుకున్నాను, శాండ్విచ్ బ్రెడ్, స్వీట్ బాక్సెస్, అలాగే ఐస్ క్రీమ్, వెనిలా తీసుకొచ్చాను. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసేసాము. ఇంకో ప్లేటింగ్ అయితే చేశాను. ముందు మా హర్షకి తినిపించేసానండి, ఎందుకంటే వాడు తినడు అంటే తినిపిస్తే కొంచెం బాగా తింటాడనమాట. వాడికి తినిపించేసి వాడు తినేసిన తర్వాత నా ప్లేటింగ్ అయితే ఇది. రాగి సంగట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫైటర్ మూవీ చూస్తున్నారు. మా వాళ్ళు అయితే క్రికెట్ మూవీస్ చూస్తారు, లేదా ఇలాంటి దేశభక్తి మూవీస్ చూస్తారండి. నార్మల్ మూవీస్ చూడరు, అదేంటో నాకు అర్థమవుదు. అక్కడైతే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ 2 తినేసాం కదా, నైట్కి మిగతా 2 ఉంచానమాట. రిమైనింగ్ రైస్ అది మళ్ళీ నైట్కి వంట చేయవసరం లేదన్నమాట. అలా ఉంటుంది మా ఫుడ్. అయితే లంచ్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్ అన్నమాట, చాలా బాగుందండి. నేను ఈ వీడియో అయితే ముందు రోజు చేశాను అనమాట. ఈ ఫ్రూట్ కస్టర్డ్ అది తినేసిన తర్వాత కాసేపు టీవీ ఆఫ్ చేసి నేను మా హర్ష అయితే ఆడుకున్నాం. మా హస్బెండ్ అయితే పడుకున్నారన్నమాట. అలాగే ఈవినింగ్ పానీపూరికి అయితే వెళ్ళామన్నమాట. And that's it, friends. Thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you guys. Thank you so much.